కాలేజ్‌కి మళ్ళీ భిక్షపతి వస్తాడనమాట. ఇక అప్పుడు అక్కడ ఇటు సుమలత, అక్షిత, సాన్వి అలాగే ఇటు చరణ్, పల్లవి వీళ్ళంతా కూడా ఉంటారు. చంటి ఇక అప్పుడు భిక్షపతి అంటూ ఉంటాడు, చూడండి ఇంకొక 2 రోజులు ఎక్స్‌ట్రానే మాత్రమే ఇస్తున్నాను. ఈలోపు మీరు ఖాళీ చేసేయాలి. ఎందుకంటే నా దగ్గర ప్రాపర్‌గా డాక్యుమెంట్స్ ఉన్నాయి. హ్మ్. లేదు అంటే ఒక పోటీ పెట్టుకుందాము. ఆ పోటీ ఏంటంటే మా గ్రూప్‌లో ఎవరో ఒకళ్ళతోని మీ గ్రూప్ స్టూడెంట్స్ ఎవరైనా సరే పోటీ పెట్టుకోవాలి. ఏం పోటీ అది అని చెప్పి చరణ్ అంటూ ఉంటే, కబడ్డీ పోటీ అని చెప్పి అంటాడు భిక్షపతి. కబడ్డీ పోటీయా అని చెప్పి చంటి అంటూ ఉంటే, అవును కబడ్డీ పోటీ. మరి ఒకవేళ మేము విన్ అయ్యామనుకో, మీ దగ్గరున్న డాక్యుమెంట్స్ అన్నీ మాకిచ్చేసి మీరు కాలేజ్ ఖాళీ చేసి వెళ్ళిపోవాలి. అదే మీరు విన్ అయ్యారనుకోండి, అప్పుడు మా దగ్గరున్న డాక్యుమెంట్స్ అన్నీ మీకిచ్చేసి మేము ఏ గోల చేయము. కాలేజ్ మీకే ఇచ్చేసి మేము వెళ్ళిపోతాము. ఇది పోటీ అని చెప్పి భిక్షపతి అంటూ ఉంటే, అప్పుడు చంటి అంటాడు, రేయ్ ఏంట్రా పోటీ అది ఇది అని చెప్పి, ఈ కాలేజ్ మాది. నువ్వు ఫేక్ డాక్యుమెంట్స్ తీసుకొచ్చావు. నీతో పోటీ పడి ఇదంతా మాకు అవసరం లేదు. వెళ్ళిపో అని చెప్పి చంటి అంటూ ఉంటే, అప్పుడు చరణ్, రే చంటి ఆగురా, పోటీకి నేను సిద్ధం అని చెప్పి చరణ్ అలా చెప్తూ ఉంటే పక్కనే ఉన్న పల్లవి షాక్ అయిపోతుంది. ఏంటి చరణ్ మాట ఇచ్చేస్తున్నాడు అన్నట్టుగా. సో ఇంతే అండి ప్రోమోలో చూపించింది. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.